ఆరుమూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఎంబీఏడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ బోనాల పండుగ యొక్క మూలాలు శివ పురాణం నుండి వచ్చాయని, వేల సంవత్సరాల క్రితం భారత భూమిలో ప్రజలు కరువు కాటకాలతో అలమటించినప్పుడు అమ్మలుగన్న అమ్మ దేవిని పూజించి ఆమెను వేడుకొనగా కొన్ని నెలల పాటు ఏకబీగిన వర్షాలు కురిశాయని, దానితో కరువు కాటకాలు నశించిపోయాయని, అప్పుడు వారు పండించిన పంట నుండి కూరగాయలు పండ్లతో ఆహారం అనగా భోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించినట్టుగా శివపురాణం తెలుపుతుందని, ఆ వేడుకను వైదికంగా శాకంబర్ ఉత్సవంగాను జానపదంలో బోనాల పండుగను జరుపుకుంటారని తెలిపారు. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనమని, ఈ వేడుక తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు ప్రకృతికి కాలానికి చాలా దగ్గరగా ఉంటాయని, సైన్స్ తో అనుబంధాన్ని కలిగి ఉంటాయని, దేవి ప్రకృతికి నిదర్శనమన్నారు. ఏ పండుగనైనా మనల్ని కలిపి ఉంచే విధంగా జాతీయత భావాన్ని, సమైక్యత భావాన్ని పెంపొందించాలని, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆషాఢ మాసంలో ప్రకృతిని ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.